హారర్ మూవీస్ అంటే నచ్చే ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాల్సిన ఒక మూవీని కరీ బార్కర్ అనే ఒక యూట్యూబర్ చేశారు. అది ఆల్రెడీ హాలీవుడ్ ని హడలెత్తించడంతో పాటు సినిమా వర్గాలన్నింటినీ కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విఎఫ్ఎక్స్ లేదు, పేరు మోసిన యాక్టర్స్ లేరు, పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ గానీ లేదంటే తలుపు కిర్రమనడం అలాంటి లక్ష సార్లు చూసిన సీన్స్ గానీ లేవు. కానీ కేవలం క్యారెక్టర్స్, కెమెరా వర్క్, లైట్ వర్క్, మేకప్ వీటితోనే మొత్తం సినిమా హడలెత్తిచ్చేశారని చెప్పొచ్చు. ఈ సీన్ చూడండి, ఒకే మనిషిలో రెండు క్యారెక్టర్స్ ఒకే టైంలో ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోటీ పడుతున్నప్పుడు ఆ హావభావాలను ఎలా చూపించాలి అని ఆ హీరోయిన్ చేసిన యాక్టింగ్ కానీ లేదంటే కరీ బార్కర్ డైరెక్టర్ గా క్యాప్చర్ చేసిన మూమెంట్స్ కానీ అస్సలు నిజంగానే జెన్యూన్ సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హారర్ మూవీస్ అంటే నచ్చే నేను అన్నిటినీ వదిలేయడానికి కారణం ఏంటంటే అన్ని సేమ్ ఒక 1,00,000 సార్లు చూసిన సేమ్ రొట్ట చూపించడం మొదలు పెట్టడంతో వదిలేశాను. కానీ ఈ మూవీ మాత్రం ఒక ఫ్రెష్ బ్రెత్ లాగా అనిపించింది. ఇది హారర్ జానరాలో తప్పకుండా చూడండి. ఒకవేళ చూడకపోతే, ఒకటి మనం క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడంతో పాటు ఇలాంటి క్రియేటర్స్ కి మనం ఊతనందిస్తాం. దాంతో పాటు 1000 కోట్ల బడ్జెట్ ఉంటేనే సినిమా తీస్తాం, లేదంటే 2,000 కోట్లు అడిగే యాక్టర్స్ తో మాత్రమే సినిమా తీయగలుగుతాం అనుకునే వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బ కొట్టినట్టుగా ఈ సినిమా చూపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడే గానీ క్రియేటివిటీకి, ఒక జెన్యూన్ ఎఫర్ట్ కి సపోర్ట్ చేస్తారు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. తప్పకుండా చూడండి.